ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చాలా వేడిగా ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ పార్టీ నాయకులపై, టీడీపీ పార్టీ మంత్రులపై, టీడీపీ అధ్యక్షులపై ఇలాగే దాడులు జరిగాయి. కానీ ఎవరు నష్టపోయారు? వైసీపీ భార్య మూల్యం చెల్లించుకుంది ఆ దాడుల వలన. కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. ఎందుకని? వాళ్ళు దాడుల్ని ప్రజల్లో చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షం కూడా ఇదే వ్యూహం పన్నింది. మిమ్మల్ని బూతులతో కానీ మాటలతో కానీ రెచ్చగొడితే మీరు దాడులు చేస్తారు. మీరు ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతారు, జడ్జిల ముందు కానీ ప్రజల ముందు కానీ. అది గమనించాలి. కూటమి పార్టీ అధ్యక్షులు చాలా గమనించాలి. శాంతం వహించాలి, సహనం వహిస్తే మళ్ళీ మనం ప్రజల్లో చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది, మళ్ళీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దాడులు చేయకూడదు. కావాలంటే మీరు కూడా బూతులు తిట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో ద్వారా బూతులు తిట్టుకోవద్దనే చెప్తున్నాను. విమర్శలే చేసుకోండి, ఎవ్వరూ బూతులు తిట్టుకోవద్దనే చెప్తున్నాను. కానీ ఏ పార్టీ శాంతం వహించట్లేదు, సహనం వహించట్లేదు. బూతులు తిట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలా అలవాటు పడిపోయాయి ఈ పార్టీలన్నీ. కావని అలా బూతులే తిట్టుకోండి. కానీ ఎలక్షన్ టైంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుంది. ప్రతిపక్షం వ్యూహం అలాంటిది. ప్రతిపక్షం వ్యూహం కూడా చదువుకోవాలి. మన వ్యూహం కాదు. ఎలక్షన్ టైంలో దగ్గర ఇంకా 30 నెలలు ఉంది. 20 నెలలు అయిపోయింది. ఇప్పటి నుంచే వాళ్ళు చాలా పన్నాగం పండుతున్నారు. కానీ కూటమి పార్టీ అధ్యక్షులు ఎందుకు గమనించట్లేదు? గమనించాలి, శాంతం వహించాలి, సహనం వహించాలి. అప్పుడే వైసీపీ పన్నాగాలు చల్లకుండా ఉంటాయి. వైసీపీ పన్నాగాలన్నీ గమనించండి. నేను ప్రతిసారి ఈ వీడియో ద్వారా నా మై పెన్ పేపర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియచేస్తూనే ఉన్నాను కూటమి పార్టీలకు కానీ, కూటమి అధ్యక్షులకు కానీ, అన్ని పార్టీలకి. ఎందుకంటే రాజకీయ ఎన్నికల వ్యూహకర్త చాలా తెలివైన వాడు. వచ్చే ప్రమాదాలని పసిగట్టగలడు. అందుకే కూటమి పార్టీలని సహనం వహించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాడు మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తాతా సుబ్రహ్మణ్యం. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.